ఆయనకి ఇప్పుడు శాంతి ఇచ్చిందంట. అంతే గ్రామ ప్రజలు సుధా ఈ సందేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నా. సరే, ఒక గ్రామానికి ఎంత చేసినా సుధులు వినాలని చెప్పేసి నేను గ్రామ ప్రజలను సుధా కోరుకుంటున్నాను. మరి దయచేసి ఎవరన్నా మాట్లాడవలసిన మా ఏఎన్ఎం జరిగినట్టు అనుకుంటాను. మేమైతే ఎవరు మాకు 5 నిమిషాలు మాట్లాడండి. చాలా టైం మీద గారికి ఎంఆర్ఓ గారికి ఏడవ వార్డ్ చేయండి సార్. చాలా నరేందర్ రీడ్ చూడు. చూడు చూడు. ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. చిన్నరాజపల్లి గ్రామంలో గత 5 సంవత్సరాలు
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించుకున్నటువంటి సర్పంచ్ నవలోక గారు, అలాగే వార్డు మెంబర్లు వారి పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గ్రామ అభివృద్ధిలో భాగంగా మనం ఒక సర్పంచ్ని మనకున్న వార్డు మెంబర్ల స్థాయిని బట్టి వార్డు మెంబర్లను ఎన్నుకున్నట్లయితే గ్రామ పరిపాలన, గ్రామానికి వచ్చినటువంటి నిధుల్ని సద్వినియోగం చేసి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను అందించడమే సర్పంచ్ యొక్క విధి. ఆ విధి నిర్వహణలో ఇప్పటి వరకు 5 సంవత్సరాలు చేసుకున్న గౌరవ సర్పంచ్ నవలోక గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నరాట్పల్లి గ్రామంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ దాదాపుగా ఎన్ఆర్ఎస్ ఈజీఎస్ నుంచి వెళ్ళి ఒక 25-30 లక్షల సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈనాటితోటే ఈ వార్డు మెంబర్లకు సర్పంచ్ గారికి పదవి కాలం అయిపోయిందని కాకుండా ప్రజలలో ఎప్పుడు ఉన్నట్లయితే రేపు రాబోయే కాలాన కూడా మళ్ళీ అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు గ్రామంలోనే ఉండి గ్రామ ప్రజలకు మీ వంతు సహాయ సహకారాలు అందివ్వాలని. 5 సంవత్సరాల పాలన అయిపోయిందా అని అనిపించింది నాకు మొన్న. అంటే 1 తారీఖు రోజు 5 సంవత్సరాల పాలన అయిపోయిందా ఇక సర్పంచ్ కాలం, అయ్యో అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అని అనిపించిందంటే అందరూ ప్రతి ఒక్కరు మా గ్రామ ప్రజలు కావచ్చు, మా వార్డు సభ్యులు కావచ్చు, అదేవిధంగా నాకు సంబంధించిన ఏఎన్ఎంస్ కావచ్చు, మా సంబంధించిన పంచాయత్ సెక్రటరీస్ కావచ్చు, అదేవిధంగా మా సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరూ మాకు వెన్నంటూ వండుకుంటా ఉన్నామని చెప్పేసి అని ఏ సమస్య వచ్చినా కానీ ఎట్లాంటి ఇబ్బందులు తోడ్పాటు వచ్చినా సుధా మేమున్నాం నీకని చెప్పేసి అని మా గ్రామ ప్రజలతో మా గ్రామ ప్రజలు సుధా నాకు వెన్నంటూ వండుకుంటూ మోరల్ సపోర్ట్గా చేసినటువంటి నా గ్రామ ప్రజలకు కావచ్చు, మా వార్డు సభ్యులకు కావచ్చు, నాకు సహకరించిన మా సిబ్బంది కావచ్చు, అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. ఫిబ్రవరి 16న సమ్మెను కనీసం 26,000 గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్. సిఐటియు కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికులు కనీస వేతనం 26,000 రద్దు చేయాలి. 4 లేబర్ కోట్లను జిందాబాద్ సిఐటియు. ఫిబ్రవరి 16న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను మండలంలో జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలందరూ ఫిబ్రవరి 16న జరిగేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, 100 రోజుల పనిని 200 రోజులకు పెంచాలని తదితర 23 డిమాండ్లతోటి ఈ సమ్మె జరగబోతూ ఉంది. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పోస్టులను, ఖాళీ పోస్టులు 14 లక్షలు ఉన్నాయి, వాటిని ఫిలప్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.